స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ అయ్యాక సేమియాని డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ అయిన సేమియాని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయ, ఆనియన్ అండ్ టమాటోని యాడ్ చేసుకోండి. హ్యాండ్తో నీట్గా మిక్స్ చేయండి సేమియా అంతా. 2 ఎగ్స్ సేమియాలో వేసి ఆ మిశ్రమాన్ని నీట్గా కలపండి. వీడియోలో కనిపించే విధంగా నీట్గా కలుపుకోండి మిశ్రమాన్ని. దాంట్లో కొరియండర్ పౌడర్, ఉప్పు, కారం అండ్ కొంచెం పసుపు వేయండి. మిశ్రమాన్ని నీట్గా మిక్స్ చేయండి. మళ్ళీ ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ టోటలీ స్ప్రెడ్ అయ్యేటట్టు చూడండి. స్ప్రెడ్ అయ్యాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని ప్యాన్లో వేయండి. నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. స్టవ్ స్లిమ్లో పెట్టి 2 to 3 minutes స్లిమ్లో కుక్ అయ్యేటట్టు చూడండి. టూ టు 3 minutes తర్వాత ఆమ్లెట్ని చూడండి. ఒకవేళ కుక్ అయినట్టు అనిపిస్తే ఆమ్లెట్ రివర్స్ చేసుకొని ఒక 1 minute కుక్ అయ్యేటట్టు చూడండి. ఆమ్లెట్ కుక్ అయ్యాక సర్వ్ చేసుకోండి.